యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ లెటర్ ని పోస్ట్ బాక్స్ లో ఎందుకు వేయడం? మా అమ్మాయి పెళ్లికి రమ్మని ఎక్కడో దూరంగా ఉన్న మా బంధువులకి పోస్ట్ ద్వారా శుభలేఖ పంపిస్తున్నాను. అవునా ఆంటీ? ఇలా లెటర్ పంపిస్తే దూరంగా ఉన్న వాళ్ళు వచ్చేస్తారా? వస్తారమ్మా. అవునా? ఎంత దూరంగా ఉన్నా సరే మన దగ్గరకు వచ్చేస్తారా? వస్తారమ్మా. తప్పకుండా వస్తారా? తప్పకుండా వస్తారమ్మా. అయినా ఎందుకు ఎన్నిసార్లు అడుగుతున్నావు? అంటే మా నాన్న నన్ను చూడడానికి రావట్లేదు కదా, అందుకే నేను కూడా మా నాన్నకి లెటర్ రాస్తాను. ఆంటీ, నేను లెటర్ రాస్తే మా నాన్న నా కోసం తప్పకుండా వస్తారు కదా? వస్తారమ్మా, తప్పకుండా వస్తారు. నీ నాన్నగారిని నీ కోసం పంపించమని దేవుడికి ఉత్తరం రాసి హుండీలో వెయ్యి. ఆ దేవుడు నీ లెటర్ చదివి మీ నాన్నని నీ దగ్గరికి పంపిస్తాడు. హాయ్, అవునా? అవునమ్మా. అయితే నేను ఇప్పుడే లెటర్ రాస్తాను. ఇప్పుడే మా నాన్నకి లెటర్ రాస్తాను. మా నాన్న నా కోసం వచ్చేస్తారు కదా? వస్తారమ్మా. yes! పూర్ణ, అమ్మా ఒకసారి వచ్చి ఆ ఫోన్ ఎవరో చూడు. సరే అమ్మా. అమ్మా, రాధికక్క వల్ల అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారు. అవునా? ఎందుకు చేస్తున్నారో ఏంటో. ఏది లేవు. ఇదిగో. నమస్కారం వదిన గారు. నమస్కారం వదిన గారు, ఎలా ఉన్నారు? బావున్నావండి. కాకపోతే మా రాధి గురించే కాస్త దిగులు. రాధిక గురించా? దిగులెందుకు వదినా? మా రాధి ఓ మంచి వ్యక్తికి భార్య అయిందని, అలాగే ప్రేమగా చూసుకుని ఇంటికి కోడలైందని ఓవైపు చాలా సంతోషంగా ఉంది. అలాగే అయిష్టంగా రాధి మెళ్ళో తాళి కట్టిన కార్తీక్ బాబు రాధిని ఎప్పటికి భార్యగా అంగీకరిస్తాడో అనని మరోవైపు కాస్తంత దిగులుగా కూడా ఉంది. వదిన గారు, ఈ విషయం గురించి అస్సలు దిగులు పడకండి. చాలా చాలా త్వరలోనే మా కార్తీక్ రాధికని భార్యగా అంగీకరిస్తాడు. ఆ రోజు వచ్చే బుధవారం నుంచే మొదలు కాబోతోంది. వచ్చే బుధవారం నుంచా? మీరంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారో నాకర్థం కావటం లేదు. వచ్చే బుధవారం వాళ్ల మొదటి రాత్రికి ముహూర్తం పెట్టించాను. వాళ్ళు జీవితాల్ని పంచుకుంటారు. పిల్లా పాపలతో వాళ్ళిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉంటారు. మీరీ మాట అంటుంటే ఆనందంతో నాకు కన్నీళ్ళొస్తున్నాయి వదిన గారు. నా కూతురు అల్లుడు అలా పిల్లా పాపలతో సంతోషంగా ఉండే రోజు కళ్ళారా చూసే క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ రోజు మనం అందరం చాలా త్వరలోనే చూస్తాం వదినా. వదినా, మీరు తప్పకుండా వచ్చి మీ కూతుర్ని అల్లుణ్ణి ఆశీర్వదించాలి, సరేనా? తప్పకుండా వదిన గారు. ఉంటాను వదినా. మంచిది వదిన గారు. భార్గవా, వస్తున్నానమ్మా. ఏంటమ్మా?
ఇప్పుడే రాధి వాళ్ళ అత్తగారు ఫోన్ చేసి శుభవార్త చెప్పారు. బుధవారం కొత్త దంపతులకి మొదటి రాత్రి ఏర్పాటు చేశారట. రాధికి పుట్టింటి తరపు నుంచి మన సారి తీసుకుని వెళ్ళాలరా. అలాగే అమ్మా, చెల్లికి మనం చాలా ఘనంగా సారి తీసుకెళ్దాం. మనకంతకంటే సంతోషం ఇంకేముంటుంది? నానా భార్గవ్, చెప్పమ్మా. రాధి పెళ్లి ఖర్చంతా ధర్మావతి గారే పెట్టుకున్నారు. మనం రాధేకి 1 గ్రాము బంగారం కూడా కొనలేదు. ఆ విషయం గురించి నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. దానివల్ల రాధేకి బాధగాను అవమానంగానూ ఉంటుంది. అందుకే మన స్తోమతకు తగ్గట్టు రాధేకి ఏదైనా 1-2 బంగారు నగలు తీసుకుని వెళదాన్రా. అలాగే అమ్మా, తప్పకుండా చెల్లికి నగలు తీసుకెళ్దాం. చెల్లి అత్తారింట్లో సంతోషంగా గౌరవంగా ఉండాలే తప్ప తనకి అవమానంతో తలదించుకునే పరిస్థితి రాకూడదు. అది కాదురా, చాలా డబ్బులు అవుతాయిగా. మరన్ని డబ్బులున్నాయా? అమ్మా, నువ్వు డబ్బుల గురించి మర్చిపో. చెల్లి సంతోషం గురించి ఆలోచించు. తల తాకట్టు పెట్టైనా సరే నగలు తీసుకొస్తాను, సరేనా? చెల్లికి బంగారం కొనాలంటే తక్కువలో తక్కువ 4 లక్షలైనా అవుతాయి. టైం ఒక్కరోజు ఉంది కాబట్టి చీటీ పడుకోవడానికి కూడా కుదరదు. కానీ ఏదో ఒకటి చేసి చెల్లికి బంగారు నగలు కొనాలి. కానీ ఎలా? సమస్యల్లో పడైనా సరే ప్రస్తుతం అంతకంటే మరో దారి లేదు. రిస్క్ అయినా సరే చేయక తప్పదు. చేస్తాను. ఏంటండి మీరు రోడ్డుకి అడ్డంగా కారు పెట్టవేంటి? సడన్ బ్రేక్ వేసాను కాబట్టి సరిపోయింది, లేదంటే నీ కంగ్రాచులేషన్స్ చెప్దామని వచ్చాను కార్తీక్ కృష్ణ. మామూలుగా చెప్పడం కంటే ఇలా బొకే ఇచ్చి షాకింగ్గా చెప్తే నీకు బాగా గుర్తుంటుందని. ఏం మాట్లాడుతున్నారు మీరు? కంగ్రాచులేషన్స్ ఏంటి? అరే, నువ్వు భలే జోకులేస్తావు మిస్టర్ కార్తీక్ కృష్ణ. శోభనమంటగా ఆల్రెడీ ముహూర్తాలు కూడా పెట్టించారటగా. ఇందుకే నీ అసలు రంగుని, నిజ స్వరూపాన్ని ఈ లోకానికి తెలిసేలా చెయ్యడం కోసమే నేను నిన్ను 4 ఏళ్లుగా నీడలా వెంటాడుతోంది. ఏం చెప్పావు? ఆ రోజు నా కూతుర్ని నా ఇంట్లోంచి తీసుకెళ్లిపోయిన రోజు నువ్వేమని చెప్పావు? నా కూతురే సర్వస్వంగా బ్రతుకుతానని, చావైనా బ్రతుకైనా పల్లవితోనే అని చెప్పావు. ఆ మాట నిజమైతే నా కూతురుతో పాటు నువ్వు కూడా చచ్చిపోవాలి కదా. మరి రాధికని పెళ్లి చేసుకొని ఎలా కొలుకుతున్నావు? మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, పల్లవి నాకు దూరమైన క్షణమే నా ప్రాణం నా నుంచి దూరమైంది. నేనిప్పుడు ప్రాణం ఉన్న బొమ్మలా ఉన్నాను. కేవలం పల్లవిని చంపిన హంతకురాల్ని పట్టుకోవడం కోసమే నేను బతుకుతున్నాను, బతికున్నాను. ఇక నేను రాధిక మెళ్ళలో తాళి కట్టిన విషయానికొస్తే, నా కారణంగా అమ్మాయి మీద నిందపడింది. తన జీవితం శాపమైంది. తన ప్రాణాన్ని, తన కుటుంబం ప్రాణాన్ని కాపాడటానికి అప్పుడు ఆ క్షణం నాకు మరో దారి లేక రాధిక మెళ్ళలో తాళి కట్టాను. చా, నిజమా? కబుర్లు చెప్పడంలో నీ తర్వాతే ఎవరైనా. కానీ నువ్వేంటో అణువణువు తెలిసిన దాన్ని నేను. నీ
నీ అబద్ధాల్ని గుడ్డిగా నమ్మడానికి నేనేమి పిచ్చిదాన్ని కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఈ విషయం నా మనస్సాక్షికి తెలుసు. మిమ్మల్నే కాదు, ఈ లోకంలో ఎవరిని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. అవునా? నువ్వు చెప్పిందే నిజమైతే నిజంగా తప్పనిసరి పరిస్థితుల్లోనే నువ్వు రాధిక మెళ్ళో తాళి కడితే నువ్వు రాధికని మీ ఇంట్లో ఒక వస్తువులా చూస్తావు. అంతేగాని తనతో శోభనానికి ఇలా రెడీ అయిపోవు. చూడు మిస్టర్ కార్తిక్ కృష్ణ, నువ్వు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసమే నా కూతుర్ని చంపేశావని ఆ రోజు ప్రెస్ మీట్లో నేను చెప్పిన మాటలు నిజమని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి అక్కర్లేదు. ప్రేమ పేరుతో నా కూతుర్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని మోజు తీరగానే చంపేశావని చెప్పడానికి ఇదే సాక్ష్యం, ఇదే నిదర్శనం. స్టాప్ ఇట్. చూడండి, పల్లవి మీ కూతురు మాత్రమే, కానీ నాకు జీవితం. కూతురు పోయిందన్న బాధతో మీరు నా మీద పగ పెంచుకున్నారు, కానీ నా పల్లవి మీద నాకున్న ప్రేమ ఇప్పటికీ ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. నా భార్య మీద నాకున్న ప్రేమకి చావు ఉండదు. త్వరలోనే పల్లవి చావు కారణమైన వాళ్ళని పట్టుకుంటాను. ఈ విషయం మీకు తెలిసేలా, మీకు తెలిసొచ్చేలా చేస్తాను. ఈ అత్తయ్యకి అపార్థం చేసుకోవటం, అరవటం తప్ప అర్థం చేసుకోవటం, ఆలోచించటం తెలీదు. ఈ స్కెచ్ పెన్స్ తో మంచి డ్రాయింగ్స్ వేస్తాను. డ్రాయింగ్ టీచర్ చేత వెరీ గుడ్ అనిపించుకుంటాను. ఏ పాపా, 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 స్వీటీ, నువ్వా? నీకేం కాలేదు కదమ్మా? నీ కళ్ళు కనిపించవా? ఏదో ఆలోచనలో ఉన్నాలేమ్మా, గమనించలేదు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఆలోచించుకో. మరి సారీ చెప్తే యాక్సెప్ట్ చేయాలని మీ స్కూల్లో నీకు నేర్పించలేదా? నేర్పించారు. మరేమో సారీ చెప్తే పోయిన స్కెచెస్ అన్ని తిరిగి వస్తాయా? ఐ సీ, అదే నీ లాజిక్. ఓకే, నీ స్కెచెస్ నీకు తిరిగి చేస్తే అప్పుడు నువ్వు నా సారీని యాక్సెప్ట్ చేస్తావా? ఆలోచిస్తాను. ఓర్ని, ఆలోచిస్తావా? అబ్బో, మామూలు గడుచుదానివి కాదు నువ్వు. సరే ఉండు, నీ స్కెచెస్ నీకు ఇచ్చేస్తాను.
ఇదిగో. సరే, నువ్వు స్కెచెస్ వెతికిచ్చావు కాబట్టి నీ సారీ యాక్సెప్ట్ చేస్తున్నాను. అమ్మయ్యా, థ్యాంక్స్ అండి చిచ్చరపుడి గారు, బతికించారు. తను చేసిన తప్పే కదా, మనం పనిష్మెంట్ తీసుకోవాలి కదా. అయ్య బాబోయ్, మీ రాజ్యాంగంలో ఈ రూల్స్ కూడా ఉన్నాయా? పనిష్మెంట్ అంటే కొంపదీసి నన్ను జైలుకి తీసుకెళ్తావేంటి? కాదు, ఆగు. ఏయ్ నిన్నే, నిన్నే ఆగు. నీ తప్పుకి ఇదే పనిష్మెంట్. ఈ పాప ఎవరు? అచ్చం పల్లవిలా ప్రవర్తిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలతో పల్లవిని నాకు ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉంది. సర్లే, ఏదైతేనే డిస్టర్బెన్స్తో ఉన్న నా మూడ్ని ఈ పాప హ్యాపీ చేసేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దీనికి ఒప్పుకోను. మీకు ఆల్రెడీ చెప్పాను, నేను అనుకున్నట్టే అన్నీ జరగాలి. ఆ విషయం మీకు తెలుసుగా. మీకు కావాల్సింది నేను పంపిస్తాను. నా పని ఎట్టి పరిస్థితుల్లోనూ అయిపోవాలి. అండ్ మీకు I'll call you back, huh? వావ్, మొహం మతాబులా వెలిగిపోతుంది. కళ్ళల్లో సంతోషం చిచ్చుబుడ్డి వెలుగులా దగదగలాడిపోతుంది. సడన్ గా నీలో ఇంత సంతోషం తన్నుకు రావడానికి కారణం ఏంటో? అర్థమైంది. కార్తీక్ శోభనానికి ఒప్పుకున్నాడనే కదా. నాటకాలాడి మెళ్ళో తాళి కట్టించుకున్నాను, పక్కనే కూర్చుని సత్యనారాయణ స్వామి వ్రతం చేశాను. ఇవన్నీ జరిగినట్టు రేపు శోభనం కూడా జరుగుతుందని కలలు కంటూ ఊహల్లో తేలిపోతూ మురిసి ముగ్గులేస్తున్నావా? కానీ గుర్తుపెట్టుకో, నీ కలలన్నీ కన్నీళ్ళవుతాయి, తెలుసుకో. బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నంత తేలిక కాదు, జీవితాన్ని పంచుకోవడం అంతకంటే తేలిక కాదు. ఏంటి, నేను బ్లాక్మెయిల్ చేసి ఆయన్ని పెళ్లి చేసుకున్నానా? కాదా? నువ్వు నీ కుటుంబం ఎక్కడ చస్తారోనని జాలిపడి కార్తీక్ నీ మెడలో తాళి కట్టాడు. కాదు, మాది ఆ కృష్ణయ్య ఎప్పుడూ ముడివేసిన బంధం. అందుకే నిన్ను చనిపోవాలని విషం తాగినా సరే నన్ను బ్రతికించాడు. ఆయనతో నా మెళ్ళలో 3 ముళ్ళు వేయించాడు. మమ్మల్ని 100 ఏళ్ళు కలిసి బ్రతకమని దీవించాడు. ఏంటి, మిమ్మల్ని 100 ఏళ్ళు కలిసి బ్రతకమని ఆ దేవుడు దీవించాడా? నీ అమాయకత్వానికి నవ్వు ఆగట్లేదు. పిచ్చిదానా, నీ దృష్టిలో అది పసుపు తాడు, కానీ వాడి దృష్టిలో అది జస్ట్ తాడు. కార్తీక్ దాన్ని తాళిలా చూడట్లేదు, నిన్ను పెళ్ళంలా చూడట్లేదు.
అలాంటిది నీతో లైఫ్ లాంగ్ కలిసి బ్రతుకుతాడా? నువ్వు నీ పొగటి కలలు. చూడు, ఈ మంగళసూత్రం అగ్ని కంటే పవిత్రం. ఈ బంధం ఎలాంటి పరిస్థితుల్లో ముడిపడినా సరే ఆ జంట తిరిగి అగ్నిలో కలిసేంత వరకు ఈ సూత్రాలు కలిపి ఉంచుతుంది. మా బంధం కూడా అలాంటిదే. డైలాగులు బానే చెప్తున్నావు గాని ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసి బ్రతకడానికి ఆ 3 ముళ్ళ బంధం ఒక్కటే సరిపోదు. మనుషుల మధ్య మనసుల మధ్య ప్రేమ ఉండాలి. కానీ కార్తీక్ మనసు నిండా పల్లవియే ఉంది. ఈ జన్మలో వాడి మనసులో నీకు చోటివ్వడు. ఫస్ట్ ఆ విషయం తెలుసుకో. కళ్ళు చెమర్చడానికైనా గుండె బరువెక్కడానికైనా ఒక్క క్షణం చాలు. అలాగే ఆయన మనసులో నాకు స్థానం ఇవ్వడానికి కూడా ఆ ఒక్క క్షణం చాలు. ఆ క్షణం త్వరలోనే వస్తుంది. అది నువ్వు చూస్తావు. నిజమా? ఇదే భ్రమలో బ్రతుకు. మనసులో చోటు కాదు కదా. అసలు ఈ ఇంట్లోనే నీకు చోటు లేకుండా వాడు నిన్ను తరిమేస్తాడు. ఒక బలమైన సంకల్పంతో నేను ఆయన జీవితంలోకి అడుగుపెట్టాను. ఆయన జీవితంలో ఏర్పడిన చీకటిని, శూన్యాన్ని దూరం చేసేంత వరకు నేను ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటాను, పోరాడుతూనే ఉంటాను.